యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కటి సాదృశ్యం చెప్పిండు. ఆ సాదృశ్యం ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద ఏం చేయండి, నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణంలోకి ఏమవుతుంది, విశ్రాంతి కలుగుతుంది. సో ఇప్పుడు కాడి అనేది ఏంది, మన మీదనే మోసి వెనక నుంచి కొడతలేడు. అది ఎట్లుంటుందో తెలుసా, 10 కుక్కల్ని కట్టేసి, ఏయ్ నువ్వు బావు అంటే మాత్రం నిన్ను కొడతా చూడు, రోజు అన్నం పెట్టమంటే పెడతా అని రోజు 10 కుక్కల్ని పెంచుకొని చేసి రోజు అన్నం పెట్టి బావు మాత్రం అనొద్దు అంటే అదేం చేస్తుంది అంటే అతనే మనకు కూడా అట్లా హెల్ప్ చేయకుండా అట్లా. ఇప్పుడు ఎప్పుడు అట్లా మంచిగా అవుతుంది అని అంటే, నేను వాటికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను కుక్కనయ్యి, యజమానుడు బాల్ తీసుకురామంటే పోయి తీసుకొస్తే బావు అనకుంటా ఇన్న కూర్చొని కళ్ళు దాన్ని చూడంగానే ఇట్లా కూర్చో అంటే ఏమవుతుంది, అది కూర్చుంటుంది. అప్పుడు వేరే కుక్కలు ఏం చేస్తాయి, అవి కూడా నడుచుకుంటాయి. ఓకేనా? అట్లనే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మానవ రూపు దాల్చాడు. ఎందుకు దాల్చాడు? మానవులు ఏమనుకున్నారు, ప్రభా ఎవరు చేస్తారు ఇది, ఎవరు చేయలేరు, సరే రా బాబు నేనే వస్తా. వచ్చి ఏం చేసిండు, మానవ రూపు దాల్చి అలా జీవించి చూయించి మనకు ధైర్యం ఇచ్చిండు. ధైర్యం ఇచ్చి అలా మృతులలో నుండి లేచిన శరీరంని శిష్యులు పట్టుకొని చూసి తాకి కరెక్టే అంటే కదా బాగుపడ్డారు. ఇక్కడ వరకు సువార్త వచ్చింది కదా, లేకపోతే ఎలా వస్తుండే, సాక్ష్యం మీద వచ్చింది. వారు సాక్ష్యం చెప్పారు, అలా బ్రతికారు, అలా చేయించారు, అలా చూశారు, మరణించడానికి భయపడలే.